శనివారం ముంబైలోని ఎన్ఎస్సిఏ ద్వారా డోమ్లో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్స్ యూ ముంబా తలపడింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ స్టార్టింగ్లో హోమ్ గ్రౌండ్లో యూ ముంబా మంచి శుభారంభమే స్టార్ట్ చేసినా కానీ మ్యాచ్ జరిగే కొద్దీ తడబడింది. ఇక్కడ ఒక గుమ్మన్ సింగ్ మీదనే ఎక్కువ ఆధారపడినట్టు అనిపించింది. ఒకసారి డీప్గా ఏందో తెలుసుకుందాం. డిపెండింగ్ ఛాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ యొక్క రైడర్లు అర్జున్ దేశ్వాల్ యొక్క సూపర్ 10తో యూ ముంబాను 41-31తో ఓడించి వారి యొక్క గొప్ప ఫామ్ను కొనసాగించింది. అలాగే యూ ముంబై వరుసగా 5 మ్యాచ్లు గెలిచిన తర్వాత మొదటి ఓటమి ఎదురు చూసింది. ఈరోజు మ్యాచ్లో అర్జున్ ఈరోజు మ్యాచ్లో 10 రైడ్ పాయింట్లు సాధిస్తే అంకుష్ 5 టాకిల్ పాయింట్ చేశాడు. యూ ముంబాకు చెందిన గుమ్మన్ సింగ్ 13 రైడ్ పాయింట్లు చేసి వీళ్ళు గొప్ప స్టార్ పర్ఫార్మెన్స్లుగా నిలిచారు. ఈరోజు మ్యాచ్లో యూ ముంబా మొదటి అర్ధ భాగంలో చాలా కష్టపడింది మరియు గుమ్మన్ యొక్క రైడింగ్పై ఎక్కువ ఆధారపడింది. అతను మొదటి 20 నిమిషాలు యూ ముంబై యొక్క 13 పాయింట్లలో 10 పాయింట్లు తను చేసినవే ఉండడం విశేషం. ఎందుకంటే డిఫెన్స్లో కేవలం ఒక టాకిల్ పాయింట్ మాత్రమే వచ్చింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కూడా డిఫెన్స్లో కొన్ని మిస్టేక్ చేస్తున్నప్పటికీ వీళ్ళ రైడింగ్ త్రయం అర్జున్, అజిత్ కుమార్, భవానీ రాజ్పూత్ల కూడిన 3 మ్యాన్ రైడింగ్ యూనిట్ వారిని డిఫెండర్లు చేసే మిస్టేక్లను అంత బయటపడనీయకుండా చేసేది. 7వ నిమిషంలో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 12-15తో ఆధిక్యంలో వెళ్లడంతో అర్జున్ చేసిన బహుళ పాయింట్ రైడ్ గేమ్లో మొదటి ఆల్అవుట్ను సంతరించుకునింది యూ ముంబై నుంచి. కొన్ని నిమిషాల తర్వాత అజిత్ కుమార్ చేసినటువంటి సూపర్ రైడ్ వల్ల జైపూర్ పింక్ ప్యాంథర్స్ వాళ్ళ ప్రత్యర్థులైన యూ ముంబాను 18-9 వద్ద మొదటి ఆపు ముగిసింది. అంటే వీళ్లకు యూ ముంబా కంటే 2 రెట్ల ఎక్కువ పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. యూ ముంబై యొక్క ప్రధాన ఆశ అయిన గుమన్ 16వ నిమిషంలో తన సూపర్ 10ను తీసుకున్నాడు మరియు పీకేఆర్లో ఇప్పటి వరకు 300 రైడ్ పాయింట్లను కూడా కంప్లీట్ చేశాడు. అయితే అతని జట్టు విరామం సమయానికి 9 పాయింట్లు వెనకబడి ఉన్నది. సెకండ్ హాఫ్ ప్రారంభంలో అర్జున్ చేసిన మరో మల్టీ పాయింట్ రైడ్ అతను సూపర్ 10లోకి చేరుకున్నాడు మరియు ఈ సీజన్లో 10 రైడ్ పాయింట్లను దాటిన మొదటి రైడర్గా నిలిచాడు. అర్జున్ యొక్క 2 పాయింట్ల రైడింగ్ వల్ల మరియు రెజా మీర్ బాయేజిర్ యొక్క ట్యాకిల్ వల్ల డ్రైవర్ సీట్లో ఉంచడంలో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఆల్అవుట్ చేయడానికి రెండో అర్ధ భాగంలో 8 నిమిషాలు పట్టింది. ఇంకా టైం అయిపోయే మూమెంట్లో 12 నిమిషాలు మిగిలి ఉండగా వారు 33-19తో ఆధిక్యంలో ఉన్నారు. అప్పుడు యూ ముంబా రైడర్లు అయినటువంటి జై భగవాన్ మరియు అలీ రెజా మీర్జాన్ల నుండి వచ్చిన రైడ్స్ రూపంలో మంచి పాయింట్స్ లభించాయి. అప్పటికే యూ ముంబాకు ఆలస్యం అయినట్టు అనిపించింది. అప్పుడు మనకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. ఏంటంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. అప్పటికే జరగాల్సినంత నష్టం జరిగిపోయింది యూ ముంబాకు. కానీ జైపూర్ పింక్ పాంథర్స్ యొక్క ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఆధిక్యాన్ని చేరుకోవడంలో చాలా ఆలస్యం అయిపోయింది. గత సీజన్లో అత్యుత్తమ డిఫెండర్ అయిన అంకుష్ ఈరోజు జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరఫున యూ ముంబాను తన హోమ్ గేమ్లో హైఫై సాధించి వాళ్ళు నడ్డి ఇచ్చినట్టు అనిపించేది. అంతేకాకుండా ఈరోజు జైపూర్ పింక్ ప్యాంథర్స్ను ఎంకరేజ్మెంట్ చేయడానికి విశ్వసుందరైనటువంటి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ వచ్చి వాళ్ళ ఉత్సాహంగా వాళ్ళ టీమును ఎంకరేజ్ చేశారు. ఈ మ్యాచ్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. యూ ముంబా నుంచి గుమన్ సింగ్ 13 పాయింట్స్ సాధించాడు. అందులో 10 టచ్ పాయింట్స్ ఉంటే 3 బోనస్ పాయింట్స్ ఉన్నవి. తను ఈ మ్యాచ్లో సూపర్ 10. అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటికీ ఇది 4th సూపర్ 10 కావడం విశేషం. అలాగే యూ ముంబా కెప్టెన్ అయినటువంటి సురేందర్ సింగ్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. మహేందర్ సింగ్ కూడా 1 టాకిల్ పాయింటే చేశాడు. ఆమీర్ మొహమ్మద్ జఫ్రాన్ దాస్ జస్ట్ 2 టచ్ పాయింట్ మాత్రమే చేశాడు. ఈరోజు ఫుల్గా ఇతను ఫెయిల్యూర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తర్వాత విశ్వనాథ్ 1 టచ్ పాయింట్ సాధించాడు. సోంబేర్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. అలీ రెజా
6 టచ్ పాయింట్స్ సాధించాడు. జై భగవాన్ 5 పాయింట్స్ సాధించాడు. అందులో 3 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు ఉన్నవి. జైపూర్ టీం నుంచి అర్జున్ దేశ్వాల్ 17 పాయింట్లు సాధించి అందులో 10 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. ఈ సీజన్లో ఇతను 100 రైడ్ పాయింట్స్ కంప్లీట్ చేసిన మొదటి రైడర్గా రికార్డుకి ఎక్కాడు. సునీల్ కుమార్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. రిజా 4 ట్యాకిల్ పాయింట్ చేశాడు. వి అజిత్ 6 పాయింట్స్ సాధిస్తే అందులో 4 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు ఉన్నవి. భవానీ రాజ్పూత్ 3 టచ్ పాయింట్ చేశారు. అంకుష్ 5 ట్యాకిల్ పాయింట్ చేసి హై 5 సాధించాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఏ టీంలో ఎన్ని పాయింట్స్ చేశాడు ఒక టీం వైజ్ కూడా చూసుకుందాం. మొత్తం 45 రైడ్స్ యూ ముంబా చేస్తే అందులో 27 పాయింట్స్ వచ్చాయి. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 44 రైడ్ చేస్తే అందులో 26 పాయింట్స్ సాధించేది. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో యూ ముంబాకు 3 లభిస్తే జైపూర్ 10 లభించేది. ఇక్కడ మనం బాగా చూడవచ్చు ఎంత ఫెయిల్యూర్ అయిందో డిపెండెంట్ ఈరోజు యూ ముంబా టీం నుంచి. ఆల్అవుట్ పాయింట్స్ రూపంలో జైపూర్కు 4 పాయింట్లు లభించాయి. అంటే 2 సార్లు యూ ముంబాను ఆల్అవుట్ చేసేది. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో ఇరు టీములకు సిరు 1 లభించేది. సక్సెస్ఫుల్ రైడ్స్ ఈరోజు యూ ముంబా 22 చేస్తే జైపూర్ 21 చేసేది. సూపర్ రైడ్ 1 జైపూర్ చేసేది, అది అజిత్ కుమార్ చేసినది. టోటల్ ట్యాకిల్స్ యూ ముంబా 26 అటెంప్ట్ చేస్తే జైపూర్ 32 అటెంప్ట్ చేసేది. అందులో సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ యూ ముంబా జస్ట్ 3 చేస్తే జైపూర్ 10 చేసేది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్లో హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.